వైసీపీ వైఖరి చూస్తుంటే సిగ్గేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ ఆలోచన విధానంలో ఇంకా మార్పు రాలేదని, చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరకు వచ్చాయన్నారు. అందుకే ప్రజలను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని, తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, వ్యవస్థలను మార్గంలో పెడుతున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా అతని ఆలోచన విధానంలో మార్పు రాల. ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితిని ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కార్లు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్ళే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట. కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. మొత్తం గంజాయి బ్యాచ్లు, రౌడీ షీటర్లు, ఇవన్నీ కూడా ఎవరు తప్పించుకోలేరు. పేర్నాని కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వ్యవస్థల్ని మార్గంలో పెట్టాలి. ఇంకోటి అలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడాలా. దానికోసమే ఇవాళ మొత్తం యంత్రాంగాన్ని బలపరుస్తున్నాం. టోటల్ పోలీస్ వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తా ఉన్నాం. ఎంత పెద్దవాడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోలేరు. ఇవాళ ఎక్కడికో వెళ్ళి పారిపోవాలని చూస్తా ఉన్నారు, ఎక్కడున్నా ఎతికి పట్టుకొస్తారు. ముఖ్యంగా నేను మైనింగ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తున్నా కాబట్టి ఈ రెండు డిపార్ట్మెంట్స్లో గత 5 సంవత్సరాల్లో విచ్చలవిడి దోపిడీ చేశారనే దానికి నిలువెత్తు సాక్ష్యాలు, నిదర్శనం. ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనాల ప్రకారమే దాదాపు 20,000 కోట్ల రూపాయలు మైనింగ్లో దోచుకున్నారు.